మావోయిస్ట్ అగ్రనేత హిడ్మాకు ఎదురు దెబ్బ తగిలింది. నిజంగా ఇది ఒక అరెస్టులు లొంగుబాట్లు పర్వం నిజంగా పర్వం కొనసాగుతుండడాన్ని నిజంగా మా నక్సలిజం అనేది ప్రశ్న అనేది ఉనికిలో పడేసిందనంటే కనుక ఖచ్చితంగా అవుననక చెప్పక తప్పదు. ఖచ్చితంగా వరంగల్ జిల్లా ములుగు వేదికగా సుమారుగా 20 మంది మావోయిస్టుల నేతలు అరెస్ట్ అవ్వడం, మరొక 8 మంది నక్సల్స్ లొంగుబాటుకి గురి కావడం అనేది జరిగింది. సో ఈ క్రమంలో మన ఊరు అనేది మావోయిస్టుల అకౌంట్స్లో కూడా వీరికి సంబంధించినటువంటి ఏవైతే రివార్డ్స్ ఉంటాయో వాళ్ళ యొక్క లొంగిపోయిన నక్సల్స్ అకౌంట్స్లో కూడా ఆ నిధులైతే జమ చేస్తామని కూడా పోలీసు అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి. ములుగు జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ చూపిస్తోంది. సుమారు 8 మంది మావోయిస్టు సభ్యులు లొంగిపోగా మరో 20 మంది అరెస్ట్ అయ్యారు. వారి దగ్గర నుంచి భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ శబరీష్ ఎదుట వివిధ హోదాల్లో పనిచేస్తున్న మావోయిస్టు పార్టీ సభ్యులు లొంగిపోయారు. తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోవడానికి నక్సలైట్లు సుముఖత చూపిస్తున్నారు. పోలీసులు నిర్వహిస్తున్న పోరు కన్నా ఊరి మిన్న మన ఊరికి తిరిగి రండి అనే కార్యక్రమంతో సత్ఫలితాలు ఇస్తున్నాయి. అయితే లొంగిపోయిన మావోయిస్టుల మీద ఉన్న రివార్డులు 24 గంటల్లో వారి అకౌంట్లో జమ చేస్తామని ఎస్పీ శబరీష్ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకి పునరావాసం కల్పించి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వారి ఆరోగ్య సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అజ్ఞాతంలో ఉన్న మిగతా మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతులకు రావాలని పిలుపునిచ్చారు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్. ఈ కరేగుట్ట హిల్లాక్స్లో సిపిఎం మావోయిస్ట్ వాళ్ళు వారి పార్టీ కోసం గెరిల్లా బేస్గా మార్చుకోవాలని ఐఈడీస్ ప్లాన్ చేసినట్టు ఆదివాసులు కానీ ఎవరు కూడా కరేగుట్టల వైపు రావద్దు అని హెచ్చరికలు జారీ చేస్తూ ఏప్రిల్ 8 రోజు ఈ సంవత్సరం ఒక ప్రెస్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు. బీజాపూర్ జిల్లాలో జరుగుతున్న అనేక చట్ట వ్యతిరేక పనుల్లో పాల్గొంటున్నారు మావోయిస్టులు అని ఛత్తీస్గఢ్ పోలీస్ అండ్ సిఆర్పిఎఫ్ పోలీస్ లార్జ్ స్కేల్ సెర్చ్ ఆపరేషన్స్ కూడా రీసెంట్గా కూడా చేశారు. ఇన్ వ్యూ ఆఫ్ దిస్ ఆన్గోయింగ్ ఆపరేషన్స్ కరగుట్టలో షెల్టర్ తీసుకుంటున్న మావోయిస్టులో పనిచేస్తున్న వేరియస్ క్యాడర్స్ చిన్న గ్రూప్గా డివైడ్ అయ్యి వేరియస్ లొకేషన్స్కి ఎస్కేప్ అవుతున్నట్టు మాకు కూడా సమాచారం అందింది. మావోయిస్టులు ఎవరు కూడా ములుగు జిల్లాలో రాకుండా చూసుకోవాలని ములుగు డిస్ట్రిక్ట్ పోలీస్ అండ్ ఆల్ అవర్ ఆఫీసర్స్ we have strengthened our intelligence system, surveillance system, and we have taken all the necessary measures to prevent them from entering into Murugu district. ఈ కరేగుట్ట హిల్లాక్స్లో సిపిఎం మావోయిస్ట్ వాళ్ళు వారి పార్టీ కోసం గెరిల్లా బేస్గా మార్చుకోవాలని ఐఈడీస్ ప్లాన్ చేసినట్టు ఆదివాసులు కానీ ఎవరు కూడా కరేగుట్టల వైపు రావద్దు అని హెచ్చరికలు జారీ చేస్తూ ఏప్రిల్ 8 రోజు ఈ సంవత్సరం ఒక ప్రెస్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు. బీజాపూర్ జిల్లాలో జరుగుతున్న అనేక చట్ట వ్యతిరేక పనుల్లో పాల్గొంటున్నారు మావోయిస్టులు అని ఛత్తీస్గఢ్ పోలీస్ అండ్ సిఆర్పిఎఫ్ పోలీస్ లార్జ్ స్కేల్ సెర్చ్ ఆపరేషన్స్ కూడా రీసెంట్గా కూడా చేశారు. ఇన్ వ్యూ ఆఫ్ దిస్ ఆన్గోయింగ్ ఆపరేషన్స్ కరగుట్టలో షెల్టర్ తీసుకుంటున్న మావోయిస్టులో పనిచేస్తున్న వేరియస్ క్యాడర్స్ చిన్న గ్రూప్గా డివైడ్ అయ్యి వేరియస్ లొకేషన్స్కి ఎస్కేప్ అవుతున్నట్టు మాకు కూడా సమాచారం అందింది. మావోయిస్టులు ఎవరు కూడా ములుగు జిల్లాలో రాకుండా చూసుకోవాలని ములుగు డిస్ట్రిక్ట్ పోలీస్ అండ్ ఆల్ అవర్ ఆఫీసర్స్ we have strengthened our intelligence system, surveillance system, and we have taken all the necessary measures to prevent them from entering into Murugu district. ఆపరేషన్ కగార్ ముగిసిన అనంతరం అరెస్టుల పర్వం ఇది. సుమారుగా 20 మంది మావోయిస్టు దళ సభ్యుల్ని హెడ్మాకు సంబంధించినటువంటి మావోయిస్టు దళ సభ్యుల్ని అరెస్టు చేసినటువంటి పరిస్థితి ములుగు జిల్లా పోలీసులు. మరొక వైపు ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ నిజంగా నక్సల్స్పై పడిందనంటే కనుక ఖచ్చితంగా అవుననక చెప్పక తప్పదు. ఎందుకంటే సుమారుగా 8 మంది నక్సల్స్ వాళ్ళ పేరిట రివార్డ్స్ కూడా ఉన్నాయి వాళ్ళ నెత్తిపైన. ఖచ్చితంగా వాళ్ళు ఈవేళ కాకపోతే రేపైనా వాళ్ళు తారసపడితే కనుక వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపేసేటువంటి పరిస్థితి. సో వాళ్ళు కూడా భయభ్రాంతులకి భీతిల్లారా. నిజంగా ఆపరేషన్ ఖగార్ పేరిట యాక్చువల్గా చూసాం 21 రోజుల పాటు సాగింది. 21 ఎన్కౌంటర్లు జరిగాయి. సుమారుగా 30-31 మంది చనిపోయినట్లుగా కూడా
ఛత్తీస్గఢ్ పోలీసులు మీడియా వేదికగా వెల్లడించినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఈ యొక్క ఎన్కౌంటర్ల యొక్క పరిస్థితి తమ ప్రాణాలకి ముప్పు కలిగించే పరిస్థితి. సో ఆ ఉద్యమాన్ని పక్కన పెట్టి తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం. మరొకవైపు పోలీసులు పిలుపునిచ్చినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. పోరు కన్నా ఊరి మిన్న. సో పోలీసులు చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి వాళ్ళు తలొగ్గారంటే కనుక ఎస్ ఖచ్చితంగా 8 మంది మావోయిస్టులు అయితే లొంగిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మన ఊరికి తిరిగి రండే కార్యక్రమానికి నిజంగా నక్సల్స్ నుంచి మంచి సత్ఫలితాలు వస్తున్నాయనంటే కనుక ఎస్ ఖచ్చితంగా మన ఊరికి తిరిగి రండి అనే కార్యక్రమానికి వాళ్ళు ఊరికి తిరిగి వెళ్ళి జనజీవన స్రవంతిలో కలిసేటువంటి ఒక సందర్భం అయితే కనిపిస్తోంది. అయితే లొంగిపోయిన మావోయిస్టుల మీద ఉన్నటువంటి రివార్డులు 24 గంటల్లో వారి అకౌంట్లో కూడా జమ చేస్తామని కూడా ములుగు జిల్లా ఎస్పీ శబరాజ్ ప్రెస్ మీట్ వేదికగా చెప్పినటువంటి సందర్భం. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కూడా కల్పించి అన్ని విధాలా ఆదుకుంటామని కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. వారి ఆరోగ్య సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. అలాగే అజ్ఞాతంలో ఉన్న మిగతా మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్. వాస్తవానికి ఆపరేషన్ కర్రీగుట్ట పేరుతో సుమారుగా మావోయిస్టు దళ సభ్యుడు హిడ్మా, అలాగే దామోదర్, సుజాతతో పాటు సుమారుగా 3,000-4,000 మంది మావోయిస్టు దళ సభ్యులు సుమారుగా 90 కిలోమీటర్ల ప్రాంతంలో ఉన్నటువంటి కర్రిగుట్ల ప్రాంతంలో దట్టమైన అడవుల్లో ఎత్తైన కొండల్లో తలదాచుకున్నారన్నటువంటి పక్కా సమాచారంతో మొత్తం సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు ఛత్తీస్గఢ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. సో ఈ క్రమంలో అక్కడ వెతగ్గా సుమారుగా 30-31 మంది ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి సందర్భం అయితే కనిపించింది. సో ఇంకా చాలామంది వేలల్లో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఇతర రాష్ట్రాలకు కొంచెం అంటే భారీ స్వరంగాలే కనిపించాయి. నిజంగా ఆపరేషన్ కర్రిగుట్ట పేరుతో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నటువంటి జవాన్లకైతే ఖచ్చితంగా కొండల మధ్య సొరంగాలు ఏర్పరచుకుని వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమీప అడవుల్లోకి వెళ్ళిపోయారన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ వచ్చాం. సో ఈ క్రమంలో వాళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళకు కూడా హెచ్చరికలు పరోక్షంగా జారీ చేశారు. హెచ్చరికలు కావి ఖచ్చితంగా మీరు జనజీవన స్రవంతిలోకి రండి, పోరు వీడండి, ఊరు బాట పట్టండి అన్న నినాదానికి నిజంగా మంచి సత్ఫలితాలు ఇస్తున్నాయనంటే కనుక మరి ముఖ్యంగా తెలంగాణ పోలీసులు ఎదుట ఈవేళ ములుగు జిల్లా వేదికగా ఎస్పీ ఎదుట సుమారుగా 8 మంది లొంగిపోవడం, మరో 20 మందిని నక్సల్స్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఈ క్రమంలో ఆపరేషన్ కర్రిగుట్ట పేరుతో చేపట్టినటువంటి ఈ కార్యక్రమం నిజంగా అది తెర వెనుక కొనసాగుతుందనంటే కనుక ఎస్ ఆపరేషన్ కర్రిగుట్ట అనే ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఛత్తీస్గఢ్ పోలీసులు దానికి పరిసమాప్తం పలికినా కూడా ఒకవైపు వెనంటే అరెస్టులు, మరొక వైపు లొంగుబాట్లు. సో ఈ మొత్తం అరెస్టులు లొంగుబాట్లతో నిజంగా నక్సలిజం అనేది ఆ ప్రశ్నే ఆ ఉనికి అనేది కొంచెం ఏర్పడుతోంది. నిజంగా నిన్నటికి నిన్న చూసుకుంటే కనుక తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రిగుట్టల్లో ఈ నెల 6న జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టును ములుగు జిల్లా ఏటూరు గ్రామానికి చెందిన సాధనపల్లి నీరజ్గా గుర్తించారు. ఈ మేరకు అక్కడ పోలీసులు మృతుడు అన్న రాజుకు సమాచారం ఇచ్చారు. దీంతో రాజు గురువారం ఛత్తీస్గఢ్ వెళ్లి చేతిపై ఉన్న టాటూ ఆధారంగా చనిపోయింది తన తమ్ముడు నీరజ్ అని నిర్ధారించడంతో మృతదేహాన్ని అప్పగించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో నీరజ్ అలియాస్ రవి డెడ్ బాడీని స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. ఏటూరుకు చెందిన సాధనపల్లి అన్నపూర్ణ వెంకటేశ్వర్ల దంపతుల రెండో కుమారుడైన నీరజ్ ఏటూరు నాగారంలో ఇంటర్ వరకు చదివాడు. తర్వాత భద్రాచలంలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తూ 2023 సెప్టెంబర్లో మావోయిస్ట్ పార్టీలో చేరాడు. ఇక అప్పటి నుంచి బెటాలియన్ డాక్టర్ టీం కమాండర్గా దామోదర్కు రైట్ హ్యాండ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లుగా తెలిసింది. ఇతడిపై 8 లక్షల రివార్డు ఉన్నట్లుగా సమాచారం. స్వగ్రామంలో జరిగిన నీరజ్ అంత్యక్రియలకి స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే దేశంలో మావోయిస్టులు లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్రం తీసుకొచ్చిన కార్యాచరణే ఆపరేషన్ కగార్. 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా వారిని ఏరివేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ ఆపరేషన్ ప్రారంభించింది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కొన్నాళ్ళుగా జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లు నిజంగా సంచలనంగా మారాయి. ఎదురు కాల్పుల్లో వందలాది మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. నిన్న మొన్నటి వరకు ఛత్తీస్గఢ్ అబూజ్మట్ అడవులు కాల్పుల మోతతో హోరెత్తదుగా తాజాగా భూపాలపల్లి సరిహద్దుల్లోని కర్రిగుట్టల్లోనూ తుపాకుల గర్జన వినిపించింది. మావోయిస్టులు ఏర్వేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ను వేగవంతం చేస్తూ వేలాది మంది పోలీసు కేంద్ర బలగాలు కర్రిగుట్టలను చుట్టుముట్టినటువంటి సందర్భం మనందరికీ తెలిసిన విషయమే. ఎన్కౌంటర్లలో పలువురు మావోయిస్టులు చనిపోయినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలోని ములుగు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాల్లో విస్తరించి ఉన్న దట్టమైన అడవుల్లోని ఎత్తైన కర్రిగుట్టల్లో మావోయిస్టుల కోసం 21 రోజుల పాటు ఆపరేషన్ కగార్ని నిర్వహించారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఏప్రిల్ 21న ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ప్రారంభమైంది. అవే కర్రిగుట్టలు, అవే ఆపరేషన్ కర్రిగుట్ట. 3 వారాల్లో 28 సార్లు
ఎదురుకాల్పులు జరిగినట్లుగా కూడా సమాచారం అందుతోంది. సో ఈ ఘటనలో ఈ ఎన్కౌంటర్లలో 31 మంది మావోయిస్టులు మృతి చెందగా 18 మంది జవాన్లకు గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శాంతి చర్చలకు తమ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని, చర్చలకు కేంద్రంలోని మోదీ సర్కారు సిద్ధంగా ఉందో లేదో స్పష్టం చేయాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ లేఖ ద్వారా ప్రశ్నించారు. ఆపరేషన్ కగార్ను ఆపేందుకు, ప్రజా సమస్యల పరిష్కారానికి శాంతి చర్చలు జరపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రజాస్వామికవాదులు, శాంతి కాముకులు, అంతర్జాతీయ విప్లవ ప్రజాస్వామిక శక్తులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అయితే విపక్షాలు ప్రజల నుంచి ఆపరేషన్ కగారుపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుందా లేదనేది వేచి చూడాల్సిన అంశం ఇప్పటికీ కూడా. సో వాట్ ఎవర్ ఏదైనా ఆపరేషన్ కగార్ ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం ఈరోజు జరిగినటువంటి ములుగు జిల్లా వేదికగా జరిగినటువంటి ఒక అరెస్టుల పర్వం, మరొక వైపు లొంగుబాట్ల పర్వం నక్సల్స్ ఉనికిని ప్రశ్నార్థకంలో పడేసిందనంటే కనుక ఎస్, ఖచ్చితంగా సుమారుగా 20 మంది హిడ్మా మావోయిస్ట్ అగ్రనేత హిడ్మాకు సంబంధించినటువంటి దళ సభ్యులు 20 మందిని అరెస్ట్ చేశారు. మరొకవైపు ఆపరేషన్ కగారు పేరుతో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు చూసి భయపడి భీతిల్లి మరొక 8 మంది అంటే మన ఊరికి రండి పోరుబాటు వీడండి అన్న ఒక పోలీసులు ఇచ్చినటువంటి నినాదానికి నిజంగా తలొగ్గి జనజీవన స్రవంతిలో కలిసేందుకు పోలీసులు ఎదుట సుమారుగా 8 మంది మావోలు లొంగిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు వాళ్ళ పేరిట ఏవైతే ఎన్ని లక్షలు అయితే ఉన్నా అన్ని లక్షలు కూడా ఎవరైతే లొంగిపోయారో వారి అకౌంట్లలో, లొంగిపోయిన మావోయిస్టుల అకౌంట్లలో నగదు కూడా జమ చేస్తామని చెప్పేసి ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తాజా ఘటనతో నిజంగా నక్సలిజం అనేది కేంద్రం చెప్పినట్టుగానే 2026 మార్చి 1 కల్లా తుదముట్టిస్తుందా కేంద్రం అంటే ఎస్, ప్రస్తుత పరిస్థితులు చూస్తే అగ్రనేతల్ని నిజంగా ఇవాళ రేపో తుదముట్టిస్తే మొత్తం అంతా కూడా అంతమయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుందన్నట్లుగా కూడా చాలామంది ప్రజాస్వామికవాదులు, మేధావులు చెప్తున్నటువంటి పరిస్థితి. వెంకటాపురం పిఎస్లో పాలెం ప్రాజెక్ట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా 6 సిపిఎం మావోయిస్ట్ క్యాడర్ని పట్టుకోవడం జరిగింది. వారి డీటెయిల్స్కి వెళ్తే కుంజం లక్క బెటాలియన్లో పనిచేస్తాడు. ఈయన డెప్యూటీ కమాండర్, ఏసీఎం ర్యాంక్. మరిగల సుమతి కలిమెల ఎల్ఓఎస్ కమాండర్, ఏసీఎం ర్యాంక్. మడకం కోసి 10th ప్లటూన్ పార్టీ మెంబర్. కోడియం జోగి సౌత్ బస్తర్ పార్టీ మెంబర్. మడవి సీమ బెటాలియన్ 2nd కంపెనీ ఏ సెక్షన్ పార్టీ మెంబర్. ముసకి రంజు ఉసూర్ ఎల్ఓఎస్ పార్టీ మెంబర్. అదేవిధంగా ఈరోజు 17th రోజు మార్నింగ్ అవర్స్లో మురుమురు ఫారెస్ట్ ఏరియాలో వాజేడు పిఎస్ లిమిట్స్లో ఇంకా 7 సిపిఐ మావోయిస్ట్ క్యాడర్స్ని పట్టుకోవడం జరిగింది. వారి వివరాలకి వెళ్తే ఒకరు కట్టం భీమా 2nd సిఆర్సి 2nd ప్లటూన్ బి సెక్షన్ కమాండర్, డిబిసిఎం ర్యాంక్. సోడి ఉంగి గంగులూరు ఏరియా కమిటీ పార్టీ మెంబర్. వంజం మూకే కిష్టారం ఏరియా కమిటీ పార్టీ మెంబర్. హేమల సుక్కి ఏసీఎం ర్యాంక్ 2nd సిఆర్సి 2nd ప్లటూన్ సెక్షన్ బి డెప్యూటీ కమాండర్. కుంజం ముంగా గంగులూరు ఏరియా కమిటీ పార్టీ మెంబర్. మడకం మాసేన్ 2nd సిఆర్సి ఏసీఎం ర్యాంక్. పూణెం భీమే జేగురుగుండ ఏరియా కమిటీ పార్టీ మెంబర్. అదేవిధంగా కన్నాయగూడెం పిఎస్ లిమిట్స్లో కూడా ఇన్ఫర్మేషన్ మేరకు పాట్రోలింగ్ చేస్తుండగా గుట్టల గంగారం గుత్తికోయ విలేజ్ హ్యాబిటేషన్ దగ్గర ఇంకా 7 సిబిఐ మావోయిస్ట్ క్యాడర్ని పట్టుకోవడం జరిగింది. వారి వివరాలకి వెళ్తే ఒకటి కట్టం జోగా 1st కంపెనీ ఏ సెక్షన్ డెప్యూటీ కమాండర్, ఏసీఎం ర్యాంక్. పూణెం భీమే 2nd కంపెనీ బి సెక్షన్ పార్టీ మెంబర్. నూపా గంగి 2nd కంపెనీ బి సెక్షన్ పార్టీ మెంబర్. హేమిలా సన్నీ 1st ప్లటూన్ సెక్షన్ ఏ పార్టీ మెంబర్. ఉయికే మాసా బెటాలియన్ హెడ్ క్వార్టర్ కంపెనీ ఏ సెక్షన్ పార్టీ మెంబర్. కోడియం లక్క 1st కంపెనీ ఏ సెక్షన్ పార్టీ మెంబర్. ఉండం సోమ్డు హెడ్ క్వార్టర్ కంపెనీ పార్టీ మెంబర్ ఏ సెక్షన్. వీళ్ళందరూ కూడా చాలా సంవత్సరాల నుంచి సిపిఐ మావోయిస్ట్ క్యాడర్లో, సిపిఐ మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తూ వేరే ఏరియా కమిటీలో కూడా పనిచేస్తూ చాలా అఫెన్సెస్లో కూడా పాల్గొనడం జరిగింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.